కాన్స్టిట్యూన్సీలో ఓడిపోతున్నాం భారీ మెజార్టీతోనని సర్వే రిపోర్ట్లు కానీ ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇట్లాంటి దౌర్జన్యాలు దాడులు చేసి భయపెట్టి బెదిరియాలని చూస్తూ ఉన్నాడు. ఇది ఇక్కడనే కాదు, గతంలో కూడా మొన్న మన లీడర్ల పైన షెఫీ అనే ఒక లీడర్ పైన అక్కడ సంగారెడ్డిలో హోటల్ సీజ్ చేయడం, అన్నీ కరెక్ట్ ఉంటే కూడా హోటల్ను ఏదో చిన్న రీజన్ పెట్టి సీజ్ చేయడం జరిగింది. అక్కడ ఒక సమదని అరటి పండ్ల గోదాము ఉంటుంది, ఆ గోదాముకు నోటీస్ ఇచ్చి బెదిరియడం, ఇట్లాంటి చిన్న చిన్న పేదవాళ్ళని కూడా బెదిరించి దౌర్జన్యం చేసి ఓట్లు వేయాలని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రజల ఆదరణ పొందలేడు ఆయన, ఓటర్ల దగ్గర ఆదరణ లేదు కాబట్టి ఓడిపోతున్నామనే టెన్షన్లో దౌర్జన్యం చేసి గెలవాలని చూస్తున్నాం. దానిలో భాగంగా ఈ కార్యక్రమం. వివిధ పార్టీలు కూడా ఉన్నాయి, కేవలం బీఆర్ఎస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తూ మొదటి నుంచి కూడా కేసులు పెడుతూ ఎట్లా చూస్తారు ఇదంతా? బీఆర్ఎస్ పార్టీ గెలిచే పార్టీ కాబట్టి దీని మీద టార్గెట్ చేస్తూ ఉన్నాం. బీజేపీ పరిస్థితి లెక్కనే లేదు, మనమే గెలుస్తున్నాం భారీ మెజార్టీతోనని కాబట్టి మన పార్టీ మీద టార్గెట్ పెట్టి మన నాయకుల మీద కార్యకర్తల మీద. ఇప్పుడు మేము మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి కొంతమంది ప్రచారానికి వచ్చినాం, మా నాయకులు వచ్చారు, మా కార్యకర్తలు వచ్చారు. కాంగ్రెస్కి వెళ్ళి తెలంగాణ మొత్తం వచ్చారు కదా, వారు కూడా ప్రచారం ఏ కార్యకర్తలు ఏ నాయకులైనా చేసుకోవచ్చు, తప్పులేదు. మరి మీరు ఏదో ఇక్కడ సోదాలు చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు, మన వీడియో మీ కెమెరాలు పెట్టి లోపల చూసుకోమని తెలిసిపోతుంది కదా ఏమున్నదో. మరి మీ కెమెరాలను ఎందుకు అలా చేస్తలేరు, మీడియాని ఎందుకు అలా చేస్తలేరు? నిజంగానే అందులో ఏమున్నారు అంటే ఎందుకు అలా చేస్తలేరు? పెద్ద ఎత్తున పోలీసుని పెట్టి డైవర్షన్ చేసి కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాల వాళ్ళ ప్రజలకు డబ్బులు వంచే కార్యక్రమం ఇది, అందులోనే డైవర్షన్ చేసే కార్యక్రమంలో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ నివాసం కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో లేదు, ఎట్లా చూస్తారు ఇది? అసలు కుక్కట్పల్లి నియోజకవర్గం ఇది కాన్స్టిట్యూన్సీ ఎన్నికల కోడ్లో రాదేది. దీనికి రావాలంటే కంపల్సరీ ఆర్డర్ తీసుకొని ఒక నోటీసు ఏదైనా లెటర్ తీసుకొని సెర్చ్ చేయాలి, కానీ ఎట్లాంటి నోటీస్ లేదు. ఎలక్షన్ ఆఫీసర్ని అడిగితే మాకు ఏదైనా ఓవరాల్గా చెప్పి వచ్చినామని ఎలక్షన్ ఆఫీసర్ చెప్తా ఉన్నాడు. ఎట్లాంటి ఆధారాలు లేవు, అది సెర్చ్ చేసి హక్కే లేదు, పోలీసు వాళ్ళకి లేదు, అధికారులకు లేదు. కానీ దౌర్జన్యం చేసి డైవర్షన్ చేయడానికనే ఈ కార్యక్రమం తీసుకున్నాడు ముఖ్యమంత్రి గారు. ఎన్ని జిమ్మిక్కులు ఎన్ని కార్యక్రమాలు చేసినా జిమ్మిక్కులు చేసినా 50,000తో జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీకి గెలవబోతుంది. వారం రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని నియోజకవర్గంలో లేకుండా చేస్తానంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ పరిణామాలన్నీ చూస్తే కూడా అదే విధంగా డైవర్షన్లో భాగంగా వెళ్తున్నారు అనుకోవచ్చు. అదే డైవర్షన్, అభ్యర్థి బెదిరింపులు కానీ, అభ్యర్థి సోదరుడి బెదిరింపులు కానీ, ముఖ్యమంత్రి బెదిరింపులు కానీ అన్నీ చూస్తుంటే మనకు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది కాబట్టి దాన్ని ఎట్లనన్నా అనగదొక్కి గెలవాలనే ప్రయత్నంలో, డైవర్షన్ చేసే ప్రయత్నంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా రేపు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 50,000తో గెలవబోతుందని ఈరోజు